శ్రావణ్ సాయిని చంపిన ఇంటి దగ్గర అయితే మనం ప్రస్తుతం ఒకసారి చూసుకుందాం. ఒకసారి లోపలికి రావచ్చు. ఇదే ఇంటి దగ్గర దారుణంగా కొట్టి కూడా చంపేయడం జరిగింది. ఒక్కసారి ఎక్కడైతే పైన చంపేయడం జరిగిందో అక్కడికి ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇది కూడా రెస్ట్రిక్షన్స్లో ఉన్నాయి, మొత్తం మా పోలీస్ నిబంధనలో ఉంది మొత్తము. ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం, వెళ్ళే ప్రయత్నం కూడా. ఆ అబ్బాయి సాయి అనే అబ్బాయికి తల్లిదండ్రులు లేరు. వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసింది ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ తల్లి, మీ బిడ్డని కొట్టి హాస్పిటల్లో పడుకోబెట్టాము, సో మీరు వచ్చి తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పి తల్లి ఫోన్ చేసి చెప్పింది. అంటే ఎంత ధైర్యం చూడండి. చంపేసిందే కాకుండా ఫోన్ చేసి బాబాయ్కి చెప్తా ఉన్నారు, తీసుకెళ్ళండి మీ బాబుని కొట్టి పడేసినాము. ఇంటి మాత్రం పూర్తిగా లాక్ వేయడం కూడా జరిగింది. ఒక్కసారి ఇంటి లోపల కూడా చూసుకోవచ్చు. అలానే లైట్స్ కూడా ఆన్లో ఉన్నాయి, సోఫాస్ కానీ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లో ఉన్నాయి. సో ఏదైతే మనకి అక్కడ సోఫా కనిపిస్తుందో అక్కడే కొట్టారంట. ఆ సోఫాలో కూర్చోబెట్టి మరి అక్కడే తల మీద అందరూ కలిసి ఒకేసారి దాడి చేశారు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకటే కోరుతూ ఉన్నారు, ఖచ్చితంగా నా ఫ్రెండ్స్కి కానీ నా బిడ్డకి కానీ న్యాయం జరగాలి, ఖచ్చితంగా ఇష్యూ అనేది రేస్ అవ్వాలి. ప్రేమిస్తే చంపేస్తారా ఏంటి ఈ ఘోరం, ఏ సమాజంలో ఉన్నాం మనము, వీఆర్ ఇన్ డెమోక్రసీ ఆర్ నాట్ అని కూడా వాళ్ళు రైస్ చేస్తూ ఉన్నారు వాయిస్ని. అంత దారుణంగా కొట్టడం ఏంటి? చిన్న బిడ్డ, వాడికి ఇంకా భవిష్యత్తు ఉంది, చదువుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, వాడికి అసలే అమ్మ నాన్న లేరు, వాడిని ఇంకా మేము చూసుకుంటున్నాము. బాబాయ్ అయినటువంటి నేను, వాళ్ళ పెదనాన్న మేము చూసుకుంటున్నాము. వాడిని చంపేయడం ఏంటి? వాడి భవిష్యత్తు ఏం కావాలి?